నమస్తే అండి. నేను మీ షాడో శంకర్ని. నిన్న ఒక మీటింగ్లో ఒక నాయకుని చూసాం, ఒక రిపోర్టర్ని చూసినాం, ఒక ప్రశ్నించే గొంతును చూసాం. ఎందుకంటే అసలు అటువంటి నాయకుడు ఉంటే మనకి ఈ మీడియా అవసరం లేదు, ఈ పేపర్లు అవసరం లేదు, ప్రతిపక్షం కూడా అవసరం లేదు అనిపిస్తుంది. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ప్రశ్నించే గొంతే ఉంటాడు. ఓరు ఇజ్జత్ తీయాలన్నా కానీ నిలబెట్టాలన్నా ఆయనే. ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఏం మాడతాడో ఆయనకి తెలుస్తుందో తెలియదు, కానీ మాట్లాడడం మాత్రం సూపర్ మాడతాడు. అది మాకు మన వస్తుంది. ఇక దీన్ని బట్టి చూస్తే అక్కడ మనం మనతో అవసరం రాదు. సరే, ఆయన గురించి మనం ఈరోజు మాట్లాడదాం. అలాగనే ఆయనే ఇప్పుడు ఎవరంటే మనకు తెలవాలి. ఆయనే మనకు రాజగోపాల్ రెడ్డి మున్గోడు ఎమ్మెల్యే. చాలా మంది చెప్పుకుంటారు డైనమిక్ లీడర్ అని, ఏదో రకరకాల లీడర్ అని పెట్టుకున్నాడు. అయితే కావచ్చు, కానీ ఏదేమైనా మొత్తం మీద మాత్రం ప్రభుత్వంలో ఉన్న ఆగడాలను, ప్రభుత్వం చేస్తున్న మోసాలను, ఎవడు ఎంత సంపాదించుకుంటా అనేది మొత్తం కటకండి క్లియర్గా బయట పెట్టిండు. అదే ఇంకా దానికి ఇంకా మరింత పూర్తిగా వివరాలు తెలుసుకోవడానికి అదే మునుగోడులో మనకు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నర్రస్వామి అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, ఆయన్ని మనం ఒకసారి పిలిచి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఎందుకంటే ఎటువంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి మనం. రండి. నమస్తే. బాగురానే? బాగున్నాం. నిన్న రాజగోపాల్ రెడ్డి ఒక మీటింగ్ పోయాడు. అంటే మీటింగ్ పోయి ఆయనకు సంబంధం లేకుండానే అసలు ఫస్ట్ ఏం మాట్లాడాడు ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. కొంచెం బిజీ, కోర్టు బిజీలు ఉండేది. అసలు ఇది మనం ఇటువంటి వినాలి. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి పెద్ద 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 పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. కరెక్ట్. ప్రజలు వినరా? ఆయన ఏడు సంబంధం లేని అంటారు. అంటే ఇప్పుడు సంబంధం లేని అంటే ఎవరు కావచ్చు? ఎవరు ఉంటారు? ఇక తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేదంటే డైరెక్ట్ గా ఆయన ప్రభుత్వం మీదనే వ్యతిరేకత చూపిస్తున్నట్టు కొడుతుంది. అంటే ఇప్పుడు ఈయనకు ఈయన ఒక మినిస్టర్ పదవి కోసం ఆరాట పడుతుండు, మన ప్రజాసేవ చేసుకుంటున్నా అని చెప్పుకుంటాడు చాలా మందికి. మరి ఇంత ప్రజాసేవ చేసి ఇంత డైనామిక్ ఉన్న లీడర్కు ఈయనకు ఎందుకు మంత్రి పదవి వస్తలేదు? ఏమన్నా మరి అలా రాజకీయాలు వాళ్ళకే తెలియాలి. వాస్తవానికి ఈ రోజు షాడో మీడియాని అదేవిధంగా వీక్షిస్తున్నటువంటి ప్రజలకు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూట్యూబ్ మిత్రులందరూ కూడా వందనాలు, అభివందనాలు. ఈరోజు మన ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి మన షాడో శంకర్ గారు ఇన్వైట్ చేయడం వల్ల మన యొక్క షాడో మీడియా హౌస్కు రావడం జరిగింది. ఇక్కడ మీడియాలో నిత్యం అనేక మందిని చైతన్యం చేస్తున్నటువంటి సోదరుడు ఈరోజు వాస్తవానికి కోర్టు పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మా మునుగోడు నియోజకవర్గం సంబంధించినటువంటి సమస్య ఉంది, ఒకటి మాట్లాడాలి సార్ ఇష్యూ అన్నాడు. ఇక్కడికి వచ్చిన దాకా మాకు తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారి యొక్క వీడియో ప్లే చేశారు. ఇది చూస్తే కొంచెం ఆయన బాధలో ఉన్నట్టు కొడుతున్నది. కాకపోతే వాస్తవానికి ఆయన లీడర్ అయితే ప్రజా సమస్యల మీద పోరాడవలసింది. ఇప్పటికీ ఇక ప్రజలతోనే పైసలతోనే గెలుస్తా అనుకోవడం కూడా కాదనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు. ఇప్పటికైనా చాలా సంతోషం. కాబట్టి మరి ఏం మిత్రుడు దీని మీద చాలా బాధలో ఉన్నట్టు కొడుతున్నాడు మన రాజగోపాల్ రెడ్డి గారు. ఒకటండి, అయితే మీరు ఏదైనా మాట్లాడతాం సార్, చర్చ పెడతాం. అదొకటి. ఇది రండి. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయింది, లేనోడేమో కొంప కూడా వస్తుంది. అయ్యో, వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిరు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్? 500 రూల్స్. వాడేమో లక్షల కోట్లు దోసుకుంటున్నారు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటున్నారు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా, వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఏమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు, అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంట. ఇది ఎక్కడ న్యాయం? సేమ్ అది ఉన్నది చెప్తాడు ఆయన. అది మాత్రం బాగుంటది. అందుకని నేను ఏం చెప్పానంటే ఫస్ట్ లా మనం ఒక రిపోర్టర్ అవసరం లేదు, ప్రతిపక్షం అవసరం లేదు, ఎవరు లేదు.
కడిగడానికి ఈయన ఒకడే 100% వాస్తవం చెప్పిండు. మరి దీని మీద మరి చూడు ఎంత బాధగా చెప్తున్నాడు. ఉం? ఇది ఒక గమ్మతే ఉండదండి. ఇక మినిస్టర్ పదవి వస్తున్నప్పుడు గవర్నమెంట్ పొగుడుతాడు. ఇక నీకు రాదు ఇంతే పని అని అనుకో, ఏ వేదిక దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుందా ఇక్కడ మాట్లాడాల్సి వస్తారు. ఓకే, ఒకటే ఇది ఈ వేదికకు ఈయన మాట్లాడక సంబంధం లేదు. నిన్న ఒక ఏదో బుక్ ఆవిష్కరణకు వేయండు. ఎవరు రాసినారా బుక్? ఏ పుస్తకం అంటే ఆయన బుక్ రాసిండు. ఆయన ఒక మంచి ఉద్యమకారుడు, మంచిగా బాగానే కష్టపడాడు. ఎందుకంటే ఒక పార్టీలో కాదు అన్ని పార్టీలకు కష్టపడి కూడుస్తారు. బట్ ఏ పార్టీ గుర్తించలేదు పాపం. ఆయన ఏ పార్టీ గుర్తించలేదు, ఎందుకంటే కష్టాన్ని గుర్తించాడు కదా పాపం. ఏదో ఈయన గుర్తించాడు, సేమ్ నాలెక్కనే కష్టపడతాడు, నాలెక్కనే ఉంటాడు, నాలెక్కనే మాట్లాడతాడు అని చెప్పి ఆయన ఏదో బుక్ 25 సంవత్సరాల ఏదో బుక్ ఏదో ప్రస్తావన ఉంటే తీసుకొచ్చుకోడు వేసుకోండు. ఆయన గురించి మాట్లాడుతూ పోయి ప్రభుత్వం ఇది విడుచుకోబడదు. ఎందుకంటే అది మన దగ్గర ఉండే కదా, అసెంబ్లీ దగ్గర ఉండే కదా, రేవంత్ రెడ్డికి ఇంటనే వాడుకొని చెప్పిండు. సరే, మీరు ఈయన ఎట్లా ఉంటుంది, ఒకవేళ మీరు మునుగోడులో మీరు దగ్గర ఉండి చూసారు, ఎందుకంటే మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసారు, ఒక ఎంపీగా పోటీ చేసారు. ఏంది అసలు ఈయన నాయకత్వం ఎట్లా ఉంటది ప్రజలకందరికీ వందనాలు, అభివందనాలు. ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాము, మేము ఇప్పుడే చూస్తున్నాం శంకర్ గారు అన్నాక వీడియోలు. ఎందుకంటే నిన్న 2-3 కేసులు ఉండడం వల్ల, స్టడీ చేయడం వల్ల చాలా సమయం లేక మేము అసలు టీవీలో చూడడం బంద్ పెట్టాం చాలా రోజులు. కావాలంటే మా విషయాలు ఏదైనా ఉంటే యూట్యూబ్ ఛానల్లో, నరేస్వామి యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ ద్వారా కొన్ని సమస్యలు పరిశీలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మీరు చూపించినటువంటి వీడియోని బట్టి ఏం చేస్తున్నా అంటే, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సామాన్యుని యొక్క ఆవేదనని గుర్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాం. కానీ రాజగోపాల్ రెడ్డి గారికి ఈ రోజు తెలిసిందా సామాన్యుని యొక్క విషయాలు అనేది ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు వారు డబ్బులు ఉన్నోడు ఇంకా పైకి పోతున్నాడే, రాజగోపాల్ రెడ్డికి డబ్బులు లేవా? ఆయన ఉన్నోడు కాదా? ఈయన లేడా ప్రభుత్వంలో? ఎమ్మెల్యే రేపు వచ్చినాక మేము ప్రభుత్వం వస్తే కేసీఆర్ ని జైలు పంపుతాం అన్న మాట రాజగోపాల్ రెడ్డి అనలేదా? ఈ రోజు అధికారం లేదని చెప్పేసి అలా మాట్లాడడం కంటే అది ఒక సామాన్యుడు మాట్లాడినట్టున్నది, ఒక ఎమ్మెల్యే మాట్లాడినట్టు లేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా ఈ యొక్క ఎమ్మెల్యే మాటలతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సామాన్యునికి ఇల్లు ఇచ్చే విధంగా ఎలాంటి షరతులు లేకుండా 500 కండిషన్లు అంటున్నారు కదా, ఒక్క కండిషన్ లేకుండా కూడా పేదోనికి ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉందని ఒక హైకోర్టు అడ్వకేట్ గా, ఒక తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే పాపం రాజగోపాల్ రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాల నుంచి నేను ఎందుకంటే ఎలక్షన్స్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ ఉంటాను, ఎప్పటి నుంచో పరిచయం. కానీ చాలా మంది అంటుంటారు ఏదో రాజగోపాల్ రెడ్డి గారు ఎవరు పిలిచినా పోతారు అది అంటే, నాకైతే అలాంటి అనుభవాలు ఏం కనిపించలేదు. చాలా సార్లు ఇన్వైట్ చేశాం. మా అమ్మగారు అంటే ఆయనకు ఒక లెక్క, మనకు ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటే మా అమ్మగారు 2001 ఎంపీటీసీ చేశారు, 2001 ఎంపీటీసీ చేశారు. మా అమ్మగారు స్టాచ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇన్విటేషన్ పిలిచాం. అంటే నేను ఏం చేస్తానంటే సామాజికంగా, ఆర్థికంగా, సామాజిక కోణంలో, అదేవిధంగా ఒక న్యాయవాదిగా అందరికి గౌరవించడంలో బాధ్యతగా నేను మా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి గతంలో కూడా నేను కాంగ్రెస్ అంత పార్టీ నాకే వస్తుంది, సీఎం అనుకో అవుతాను అనేది ఒక వార్త ఉండే. ఆ డిప్రెషన్ లో ఉండే గట్టి ఏమన్నా అదే వాస్తవానికి మీరు చాలా వేదికల పైన కూడా పిలిచాం, కానీ ఏదెక్కడ స్పందించినట్టు కూడా ప్రజలలో. తర్వాత మరి మనకైతే ఎలాంటి కాల్స్ వీల్స్ కానీ మనకేం చేయలేదు. మనం ఎందుకంటే అందరూ అంటారు, కానీ నేను నిక్కాస్ అయినటువంటి నాయకునిగా ఒక సామాన్య ప్రజల యొక్క గొంతు వినిపించాలని, చట్టసభల్లో ఉండాలన్నటువంటి లక్ష్యంతో చాలా సార్లు పోటీ చేశాను. ఇవి చాలా మంది అన్నారు రాజగోపాల్ రెడ్డి మీద పోటీ అంటే అంత ఆశామాష బంగారం మస్తుండు, తులం బంగారం ఇంటికి బై ఎలక్షన్ లో పోటీ చేశాను నేను. ఎందుకంటే ఒక విద్యావంతుడి యువకులో ఉండాలి అని చెప్పేసి అంటారు. కానీ మరి ఒకప్పుడు బీజేపీ పార్టీ ఏదైనప్పటికీ కూడా వాస్తవానికి ఆయనకి ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు. కానీ వాస్తవానికి బీజేపీ హిందుత్వవాద ఐడియాలజీలో మొదటి వ్యక్తిగా ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు కూడా ఉన్నాను. అలాంటి వ్యక్తిని మన కాంపిటీషన్ అనుకుండా, లేకపోతే ఉద్యమకాడు అనుకుండా, ఎందుకు అనుకున్నా తెలియదు. కానీ మనమేమో లాలుచిపడే అవకాశాలు ఉండవు, మనం పోయే వ్యక్తి కాదు కాబట్టి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం అన్నట్టుగా కలిసినామని ఇలాంటి విషయాలు ఏడా కనిపించలే మనకు. అనిపించచ్చు. నా ఉద్యోగంలో అయితే ఇంకొకటి మీరు అన్నట్టుగా చాలా ఇక్కడ ఎంపీ పోటీ చేసినప్పుడు కూడా ఒక సందర్భంలో చాలా సార్లు మేము అభ్యర్థులం అందరము స్ట్రైక్ చేయడం జరిగింది. అలా అన్నగారు ఎంపీగా పోటీ చేస్తే ఈయన ఇన్ఛార్జ్ అప్పుడు సార్ అంటే నేను ఎందుకంటే ఎమ్మెల్యే గారిని గౌరవిస్తా. ఎందుకంటే
ఇప్పుడు సీఎం గారు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరు వ్యక్తులను మనం గౌరవించుకోవాలి మనం కాబట్టి, గౌరవించాలి. ఆ, మన- ఎందుకంటే వీళ్ళకి అధిపతులం మనం కదా. అది మనని వాళ్ళు మనని ఆ, గౌరవించుకోవాలి. మనం 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 వీళ్ళు మనం అయితే ఈ చెప్పే విషయం ఏంటంటే అప్పటి నుంచి చాలా పాపం అప్పుడే పిసిసి అధ్యక్షుడు వస్తుంది అనుకున్నాడు. చాలా సందర్భాల్లో కూడా అన్నాడు మనకు వచ్చేస్తుంది అన్నాడు. బీజేపీలో పోయినప్పుడు ప్రెసిడెంట్, మన తర్వాత సీఎం క్యాండిడేట్ అన్నటువంటి వాళ్ళ క్యాడర్ వాళ్ళంతా కూడా ప్రచారం చేసుకున్నారు. అది కాలేదు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ యొక్క రాజకీయ విషయాలలో కొంచెం అసంతృప్తితో ఉండి ఆ విధంగా మాట్లాడుండొచ్చు. కానీ ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి నిజాలు కావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ద్వారా ప్రజలకు న్యాయం జరగాల. అదే విధంగా ఈయన ఏదైతే చెప్తుండో ఉద్యమకారులకు, అదే విధంగా ఈ సామాజికంగా ఉన్నటువంటి ఏపూర్ సోమన్ అలాంటి వాళ్ళని చట్టసభలో నిలబెడతాం అంటున్నాడో, నాకు విచిత్రమైన అవసరం అయితే మందు సామెల విషయం కూడా మొన్న ఎవరో చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా చర్చ పెట్టారు అన్న, దీని మీద కూడా సామాజికంగా నాయకుడు ఒక ఎమ్మెల్యే అంటే కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు ఏదైనా కావచ్చు, అయినంత మాత్రాన ఆయన కాన్ఫరెన్స్ లో ఆయనే అధిపతి కాబట్టి ఆయన పరిధిలో ఆయన ఉండడం, ఈయన పరిధిలో ఉండడం కూడా మంచిది. ఎందుకంటే ఓన్లీ ఎస్సీ సామాజిక వర్గాలు, బీసీలు ఉన్నటువంటి సామాజిక వర్గాల సీట్ల మీదనే పోరాడతాం అంటే ఎట్లా కాదు. అయితే దీన్ని బేస్ చేసుకొని రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేయాలంటే రాబోయేటటువంటి స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆయన కాన్ఫరెన్స్ లా ₹1 ఖర్చు పెట్టకుండా ఏ పేదవాడిని ఎంతమందిని చేస్తారో చూద్దాం అనేది నా ఆలోచన. అయితే ఇప్పుడు అది సాధ్యమా? నేను ఇంకోటి ఈ చర్చ ఎందుకంటే లైవ్ కాబట్టి ఇంకోటి మీరు ఇప్పుడు లైవ్ లో తీసుకోండి, ఆ లైవ్ లో కావాలంటే మాట్లాడదాం. అయితే మీరు ఏం చేయాలంటే నేను చూస్తున్నా చాలా మందిని, ఎంతెందుకు మా విలేజ్ లో తీసుకుందాం, ఎవరు డబ్బులు ఉన్నారు, ఎవరు ఆర్థికంగా ఉన్నారు, ఎవరు పైసలు పంచగలుగుతారు, ఎవరు మందు సీసాలు పంచగలుగుతారు, మద్యం పంచగలుగుతారు అన్నాడు గ్యాదర్ చేసుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించడం కాదు గొప్ప విషయం. వాళ్ళంతా నాకాడరు, వాళ్ళంతా పైసలు పెడితే నేను ఎమ్మెల్యేని అవుతున్నది కాదు విషయం. ఏం చేయాలంటే నీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు సచ్చినప్పుడు ₹1,00,000 ఇస్తావు, మన ముఖం చూపించడం కాకుండా ఉన్నప్పుడు ఆ నిలబడి పేదోన్ని బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినటువంటి, వాస్తవాన్ని చెప్పాలంటే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అయినప్పటికీ కూడా 2001లో మా కుటుంబంలో మా అమ్మగారికి వాస్తవానికి వాళ్ళకి మాకు అంత ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పలుకుబడిలో వాళ్ళు గెలిపించారు. అలాంటి నువ్వు ఒక ₹100 రుజువు చేయి, 100 ఎంపీటీసీలను జెడ్పీటీసీలను చేయి.